కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశ్వరుని చేత బద్ధమైన మాంగళ్య సూత్రం చేత ప్రకాశించే కంఠము గల దేవి సౌభాగ్యానికి మూలమై మన్మధుడిని భర్తించగల మంగళమైన ఆభరణంగా ఉన్న ఆ సూత్రం పరమశివుడు కట్టింది. అదే లోకానికి కళ్యాణప్రదం. సర్వమంగళ అని పరమేశ్వరికి పేరు. ఈ మాంగళ్య ప్రభావం చేతనే ఈశ్వరుడు జగదీశ్వరుడయ్యారని శంకర భగవత్పాదులు అంటారు. చితాభస్మలేప గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతి హరి పశుపతిం కపాలీ భూతేశో భజతి జగతీశైక పదవీం భవానీం తత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. ఓ భవానీదేవి, శ్మశాన విభూతిని తన శరీరానికి అలముకొని విషాన్ని ఆహారంగా స్వీకరిస్తూ దిగంబరుడై నాగాభరుడైన శివుడు కపాల మాలికలను ధరించి శ్మశాన సంచారం చేస్తూ జగదీశ్వర పదవిని పొందగలిగాడంటే నీ పాణిగ్రహణ ప్రభావ బలమే కదమ్మా అని శ్రీమాత గళసీమలోని మాంగళ్య బలాన్ని ప్రశంసించారు. నేటికి భారతదేశంలో వివాహానికి ముందు వధువు గౌరీ పూజ చేయటం మన ఆచారం. లక్ష్మీ సరస్వతులకు పూజింపక పార్వతీమాతనే ప్రార్థించడంలో, ఓ భవానీ, విషాన్ని మింగిన నీ భర్తను నీ మెడలోని మాంగళ్యం బ్రతికింపజేసింది. నీ మాంగళ్య బలం వంటి బలాన్ని మా మాంగళ్యాన్ని కలిగింపజేయమని భావం. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తుండగా లక్ష్మి, కల్పవృక్షము, కామధేనువు, చంద్రుడు, ఐరావతం పుట్టినట్లే ఆలాహలం కూడా పుట్టింది. సర్వప్రాణి భయంకరమైనటువంటి ఆ విషాన్ని తన చేత ధరించి తన పక్కనున్న పార్వతి వంక చూశాడు శివుడు. అప్పుడు మింగెడివాడు విభుండని మింగెడిది గగనమనియు మేలని ప్రజకును మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మినదో అని మంగళసూత్ర మహిమను భాగవతంలో పోతనా మహాకవి నిరూపించారు. నాద బ్రహ్మోపాసకుడైనటువంటి త్యాగరాజస్వామి శ్రీరాముని కీర్తిస్తూ మా జానకిని చెట్టబట్టి మహారాజు అయితివి అన్నాడు. అంటే సర్వమంగళ అయిన పరమేశ్వరి మెడలోని మాంగళ్యం లోకానికి రక్షా కవచం. వైవాహిక మంత్రాలలో పాణిగ్రహణ సప్తపది విధానాలే వేదోక్తమైనవి. సూత్రధారణ ఆచార పరంపరలో వచ్చినట్లు కనిపిస్తోంది. వివాహంలో మిగిలిన ప్రక్రియ కంటే మంగళసూత్ర ధారణం ప్రధానమైంది. ఈ నామంలోని విశేషార్థ ప్రభావం చేత లోకంలో సూత్రధారణకి ప్రశస్తి వచ్చింది. ఇక్కడ మాంగళ్య పదం వల్ల మంగళకరమైనటువంటి ద్రవ్యాలని భావించవచ్చు. కళ్యాణం, మంగళం, శుభం అని నిఘంటుస్తి. ఇలాంటి సౌభాగ్య సంపత్తి, కళ్యాణ సంపద లోకానికి అనుగ్రహించే మాంగళ్య సూత్రం తన కంఠసీమలో ప్రకాశించే దేవి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అన్నారు.